ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన ఉందిలే. ఒక్క జూబ్లీ హిల్స్ మరి ఉప ఎన్నిక ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో ఈ రకంగా ప్రతి ఒళ్ళు కూడా మాకు మంచి రోజులు వస్తాయని ఆలోచిస్తూ ఒక హ్యాపీ మూమెంట్లో ఉన్నారు. రిజల్ట్ అయితే రాలేదు, కానీ ఆల్మోస్ట్ గెలుపు ఎవరి వైపు ఉన్నదని అందరికీ, ఒక బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ పక్క అక్కడ నవీన్ యాదవ్ గెలవబోతున్నారు జూబ్లీ హిల్స్ అని తెలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన స్ట్రాటజీలకి పదును పెట్టింది. మరి తను మరొక ఇంపార్టెంట్ స్టెప్ తీసుకున్నట్లుగా కూడా మరి సమాచారం అయితే అందుతుంది. రానున్న రోజుల్లో ఎవరైతే పార్టీ మారి బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో మరి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు కోర్టుకు కూడా వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా స్పీకర్ను కూడా వాళ్ళని సస్పెండ్ చేయాలంటూ ఎన్నోసార్లు అర్జీలు కూడా పెట్టింది. అయితే ఇప్పటి వరకు మరి దానికి సంబంధించి ఇంకా ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ ఈ లోపే 100% వీళ్లతోనే ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచారు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నుంచి మరి కడియం శ్రీహరి గారు కూడా గెలవడం జరిగింది. వీరిద్దరు కూడా మరి రాజీనామా చేసి మరి మరొకసారి బీఆర్ఎస్ మీద ఏదైతే జెండా గెలిచి కాంగ్రెస్ జెండాతో మరి మంచి గెలుపు బావుట ఎగరవేయాలని చెప్పి మరి చూస్తున్నారు. 100% దానికి సంబంధించి క్యాబినెట్ సమావేశం కూడా జరగబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏ రకంగా జూబ్లీ హిల్స్లో గెలిచిన జోష్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అదే రకంగా మరి దానం నాగేందర్ని కడియం శ్రీహరితో రాజీనామా చేపించి మళ్ళీ అక్కడ కూడా ఉప ఎన్నికలకి వెళ్ళి తర్వాత డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఒక రాజమార్గంలో మరొకసారి బీఆర్ఎస్ మీద గెలిచి తమ సత్తా చూపించాలని కాంగ్రెస్ పార్టీ అయితే ఉవ్విళ్ళూరుతున్నట్టుగా అయితే మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది. మరికొన్ని రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే బీఆర్ఎస్కి ఇది ఒక బిగ్ షాక్ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మేమేదో మా ఎమ్మెల్యేలని మీ కాంగ్రెస్ పార్టీ ఏదో తీసుకుంది, మేము శుద్ధపూసలం, మేము అంతకుముందు ఏమీ చేయలేదు అని ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ నేతలు మరి ఇప్పుడు ఎప్పుడైతే జూబ్లీకి సంబంధించి ఒకసారి ఎంతో బలంగా ఉన్నారు, జూబ్లీ హిల్స్లో కూడా ఒక రకంగా బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నారు, అలాంటి బలమైన చోట కూడా మరి టికెట్ సీట్ని అయితే కోల్పోబోతుంది అన్నట్టుగా ఎప్పుడైతే తెలిసిందో వారు డేలా పడిపోయారు బీఆర్ఎస్ నేతలు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకునే టైం కూడా లేకుండా మరొకసారి ఉప ఎన్నికలకు వెళ్ళడం వలన రెండు రకాలుగా చెక్ పెట్టొచ్చు. ఒకటి, డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ మరి తమ అభ్యర్థులను గెలిపించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ మనందరికీ తెలుసు. 100% ప్రభుత్వం వాళ్ళది ఉండటం వలన మరి ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో మా నియోజకవర్గంలో మరి అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని ఎన్నుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దానికి ఉదాహరణలు కూడా కోకలలు ఎప్పుడో ఒకసారి ఆపోజిట్ కూడా వేసే అవకాశం ఉంది. కానీ మెజారిటీ % ఇప్పటికే బలమైన నేతలుగా దానం నాగేందర్ కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి కావచ్చు, ఇద్దరు కూడా ప్రజలకి బాగా దగ్గరగా ఉన్న నేతలు. వారిని ఎప్పుడు కూడా ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు. వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీకి వెళ్ళినా కూడా ఆ పార్టీకి వాళ్ళ మాటకి గౌరవం ఇచ్చి వాళ్ళకి విజయాన్ని చేకూరుస్తూ ఉంటాం మనం చూసాం. అంతకుముందు దానం నాగేందర్ గారు కూడా మరి కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తర్వాత మళ్ళీ దీనిలోకి రావడం జరిగింది బీఆర్ఎస్కి. కడియం శ్రీహరి గారు కూడా మనకు తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో కూడా ఆయన ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్. ఎటు చూసుకున్నా వ్యక్తిగతంగా వాళ్ళకు కొంత చరిష్మా ఉంది. 100% ఈ ఉప ఎన్నికలు కన్నా ఈ టైంలో జూబ్లీ హిల్స్ గెలవబోతున్న సమయంలో 14వ తారీఖున గెలుపుస్తున్నామని ఇప్పటికే ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం ఎప్పుడైతే వచ్చేసిందో ప్రజల్లో కూడా ఒక నానుడి 100% నవీన్ యాదవ్ గెలిచినాడని తెలిసాక ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఒక రకంగా రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వ పటిమకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే నాయకుడు అనేవాడు కంపల్సరీ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటి వరకు కూడా మా ఎమ్మెల్యేలు మీరు సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు అని చెప్పి మరి తమ వేళ్ళన్నీ కూడా కాంగ్రెస్ వైపు చూపిస్తూ వస్తున్న బీఆర్ఎస్ నేతలకి, అంటే అఫ్కోర్స్
వాళ్ళు అంతకుముందు చాలా చేశారు, చాలామంది ఎమ్మెల్యేలని వాళ్ళు సంతలో పశువులు కొన్నట్టు కొన్నారు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళకి కనబడలేదు. కానీ మేము శుద్ధపోసలం, కానీ ఈ టైంలో కాంగ్రెస్ పార్టీయే ఇలా చేసింది, ఇది తప్పు అని కోర్టుకు వెళ్ళారు. ఈ టైంలో ఆ రకంగా వాళ్ళకి చెక్ పెట్టచ్చు. అదే సమయంలో ఆ 2 ఉప ఎన్నికలు కూడా రాజమార్గంలో గెలిపించుకోవటం ద్వారా తద్వారా సంపూర్ణంగా కూడా బీఆర్ఎస్ యొక్క ఆధిపత్యానికి మరి గండి కొట్టినట్టు అవుతుంది కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజుల్లో ఖైరతాబాద్కి, స్టేషన్ గన్పూర్కి కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం చాలా మెండుగా కనబడుతుంది. మరి వచ్చినా కూడా 100% దానం నాగేందర్ అండ్ ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి గెలుస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే మరి బలంగా నమ్ముతుంది. మరి మీరు చెప్పండి, నిజంగానే స్టేషన్ గన్పూర్కి, ఖైరతాబాద్కి ఉప ఎన్నికలు వస్తే ఏ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థికి, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థులు, అఫ్కోర్స్ బీజేపీ కూడా ఉంటుంది రేసులో, ఎవరుంటే ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇది వాటి స్పెషల్. నమస్తే.